తెలంగాణ సర్కార్కు విద్యా కమిషన్ కీలక సూచనలు చేసింది. టీచర్లకు ఆటోమేటిక్ పదోన్నతుల రద్దుకు సూచించింది. పనితీరు ఆధారంగా మాత్రమే ప్రమోషన్లు ఇవ్వాలని కమిషన్ సూచించింది. 5 ఏళ్లకు ఒకసారి ఉపాధ్యాయుల పనితీరు అంచనా తప్పనిసరి చేసింది. 2 ఏళ్లలో మెరుగుపడకపోతే సర్వీస్ నుంచి తొలగించాల్సిందే అని తెలిపింది. ఇకపై నియమించే ఉపాధ్యాయులకు కొత్త నిబంధనలు వర్తించనున్నాయి. నర్సరీ నుంచి యూనివర్సిటీ వరకు ఇంగ్లీష్ మీడియం డిఈఐఈడి కోర్సు రద్దు చేయాలని విద్యా కమిషన్ సూచించింది. బీఈడి విద్యార్థులకు 150 రోజుల బోధనాభ్యాసం ఇవ్వనుంది. మధ్యాహ్న భోజన చెల్లింపులకు సమగ్ర సాఫ్ట్వేర్ ను ప్రవేశపెట్టనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, టీచర్లకు విద్యా కమిషన్ కీలక సూచనలు చేసింది. ఈ సూచనల్లో ఏ విషయాలు ప్రముఖంగా తెలిపింది? చాలా సంచలన సూచనలనే చెప్పొచ్చు, చాలా కీలకమైన సూచనలని చెప్పొచ్చు. విద్యా కమిషన్ మీద ప్రభుత్వం ముందు నుంచి కూడా ఒక ఫోకస్డ్ గా సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు రివ్యూస్ చేస్తూనే ఉన్నారు. ఈ రోజు విద్యా కమిషన్ రిపోర్ట్ ను చైర్మన్ గా ఉన్న ఆకునూరి మురళి సబ్మిట్ చేశారు గవర్నమెంట్ కు. దాంట్లో చాలా కీలకమైన నిర్ణయాలు చేసింది. బీఈడి వ్యవస్థను పునర్వ్యవస్థీకరిస్తూ అసలు బీఈడిని రద్దు చేయాలనే ఒక సిఫారసును చేసింది. దాంతో పాటుగా నర్సరీ నుంచి యూనివర్సిటీల వరకు కంప్లీట్ గా ఇంగ్లీష్ మీడియంలో ఉండాలి. దాంతో పాటు ప్రాథమిక విద్య అంతా కూడా పాఠశాలల్లోనే అందజేయాలి. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వచ్చిన డిమాండ్స్ మేరకే వీటిని పెడుతున్నట్టుగా చెప్పారు. ఐఐటి, జేఈ, నీట్ కోచింగ్ సెంటర్లు చాలా వరకు మనం వార్తల్లో వింటున్నాం. వీటిని నియంత్రించేందుకు చట్టచరణ చేయాలి అనే అంశాన్ని కూడా దీనిలో పొందుపరిచారు. ప్రైవేట్ జూనియర్ కళాశాలల నుంచి నేరుగా పోటీ పరీక్షల కోచింగ్ ను వేరు చేయాలి. అంటే ఇప్పుడు ఎక్కడైతే కార్పొరేట్ కాలేజీలలో ఈ పోటీ పరీక్షల కోసం ప్రత్యేక కోచింగ్ ఉంటుందో దాన్ని వేరు చేసి పెట్టాలనేది చెప్పారు. దీంట్లో ఇంకొకటి 12th క్లాస్ మాత్రమే బోర్డ్ ఎగ్జామ్స్ గా నిర్వహించాలనే చెప్పింది. అంటే 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ కూడా రద్దు కానుంది. ఈ సూచనల ప్రకారం ఈపీ సెట్ రద్దు చేసి ఇంజనీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ ఈ మొత్తం కూడా 12th గ్రేడ్ మార్కుల ఆధారంగానే పెట్టాలి. 12th గ్రేడ్ లో మెరిట్ ఆధారంగానే అడ్మిషన్స్ ఇవ్వాలి అనేది చెప్పింది. ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్ బోర్డుల విలీనం కూడా చాలా కీలకమైన అంశం. సో వీటిని కూడా దాంట్లో పెట్టింది. దాంతో పాటుగా యూనివర్సిటీకి సంబంధించి విశ్వవిద్యాలయాల కార్యనిర్వాహక మండలి ఏదైతే ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంటుందో వాటన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో పునర్నిర్మించాలి అనేది చెప్పింది. వైస్ ఛాన్సలర్ నే దీనికి చైర్మన్ గా పెట్టాలి, బయట వాళ్ళని ఎవరిని కూడా పెట్టొద్దు అనేది చెప్పింది. దాంతో పాటుగా యూజీసీ నామినీతో పాటుగా 3 రిటైర్డ్ వైస్ ఛాన్సలర్లతో కూడిన ఒక సెర్చ్ కమిటీతో మాత్రమే వైస్ ఛాన్సలర్ల నియామకం జరగాలి అనే అంశాన్ని దీనిలో పేర్కొంది. మౌలానా ఆజాద్ జాతీయ యూనివర్సిటీ తరహాలోనే తెలుగు విశ్వవిద్యాలయాన్ని కూడా బహుళ విభాగ విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చేయాలనే అంశాన్ని కూడా దీనిలో పొందుపరిచింది. చాలా కీలకమైన అంశాలు 12th గ్రేడ్ కి సంబంధించి కానీ, 10th క్లాస్ ఎగ్జామ్స్ రద్దు చేయడం కానీ, ఈపీ సెట్ రద్దు చేయడం కానీ, డిఏడి రద్దు చేయడం కానీ, వీటన్నిటిని ఆటోమేటిక్ గా ప్రమోషన్స్ ఇవ్వద్దని చెప్పింది. చాలా కీలకమైన అంశం. టీచర్స్ తమ సర్వీస్ ఆధారంగా ప్రమోషన్స్ పొందుతూ ఉంటారు. సో ఆ సర్వీస్ ఆధారంగా ప్రమోషన్ పొందేదాన్ని అసలు ఇప్పటి నుంచి యాక్సెప్ట్ చేయలేదు. మెరిట్ ఆధారంగానే టీచర్లకు ప్రమోషన్ కల్పించాలన్న అంశాన్ని కూడా దీనిలో పొందుపరిచింది. ఎస్ ప్రభాకర్.